హలో అండి అందరికీ. పాతకాలంలో చేసుకునేటటువంటి రాగి పాల ఉండలనైతే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. వీటినైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండిని అయితే తీసుకున్నాను. అందులో గోరువెచ్చగా కాచుకున్నటువంటి వాటర్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండికి మొత్తం పట్టేలాగా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి. జోరుగా అయితే ఉండకూడదండి, లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న మొత్తం పిండిని అయితే నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో అయితే చాలా తక్కువ అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే పెద్దగా చేసుకోవద్దు, చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోండి. పిండిని మొత్తాన్ని అలాగే ఉండలుగా అయితే చేసి పెట్టుకోవాలి. ముందుగా ఆ తర్వాత ఒక గిన్నెలో నేను రాగి పిండి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పాలనైతే వేసుకున్నాను. నేను ఇక్కడ 2 కప్పులు అని కాదండి, నాకు 2 కప్పులు సరిపోతాయి కాబట్టి నేను 2 కప్పులు అయితే చిక్కటి పాలనైతే వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ మోతాదులో కావాలంటే వేసుకోవచ్చు. అలా తీసుకున్నటువంటి పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా పొంగు వచ్చేలాగా వాటిని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకునేసి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న వంటలనైతే ఇలా ఒక్కొక్కటిగా మొత్తము అందులో వేసుకోవాలండి. తర్వాత మంటని అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని అడుగు అంటకుండా మాడకుండా వాటిని నెమ్మదిగా అయితే గరిటెతో కలుపుకోవాలి. అవి ఉడకడానికి 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. బాగా 10 నిమిషాల పైననే వాటిని అలా ఉడికించుకున్నాక ఇక్కడ మనకు ఉడికిపోయినట్టు తెలుస్తాయి చూడండి, కనిపిస్తున్నాయి. అవి బాగా ఉడికాయి అని మనకు అనిపించిన తర్వాత మినిమం 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అందులో నేనైతే చక్కెరని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చక్కెరకు బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను చక్కెర అయితే వేసాను. వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలాగే సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని బాగా వాటికి అన్నిటికీ పట్టేలాగా మరిగించుకోవాలి. ఇవన్నీ మరిగేసరికి పాలు కూడా చాలా వరకు చిక్కబడతాయి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని దించేసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఇది హెల్తీకి కూడా చాలా మంచిది. రాగి పిండిని తినడం వల్ల కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి.